మనం ఎడిగిపోతున్నాం చెప్పే. అసలు సంక్రాంతి అంటే మనకు అందరికి బాగా గుర్తొచ్చేది ఏంటి? బాగా గుర్తొచ్చేది ముగ్గు కదా. సో ఇప్పుడు మనం అందరం ముగ్గేసి నీ ఫ్యాన్స్ అందరికి చూపిద్దాం అంటావా? అంతేనా? సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఏం వేయాలి? ముగ్గేయాలా? ఫస్ట్ నేను ముగ్గేస్తా, తర్వాత నువ్వు రంగులే. గొబ్బెమ్మని ఎక్కడ పెడదాం? గొబ్బెమ్మ లేదు కదా మన దగ్గర, మరి ఎవరిని పెడదాం గొబ్బెమ్మగా? నువ్వు కూర్చుంటావు మధ్యలో? లేదు, గొబ్బెలు లేవు కదా, అందుకని నువ్వు గొబ్బెమ్మలాగా మధ్యలో కూర్చుంటావు కదా ముగ్గుకి. ప్లీజ్ కూర్చొని, ఎవరు లేరే. సరిపోతుందా? సరే లాస్ట్లో చూద్దాం. ఒకవేళ గొబ్బెమ్మగా చెడిపోతుందా? ఏం కాదు, చెడిపోకుండా మంచిగా కూర్చోబెడతా డ్రెస్ ముడిచేసి. ప్లీజ్. సరే ముగ్గేస్తా, లాస్ట్ గొబ్బెమ్మ లేకపోతే నేను కూర్చోబెడదాం. ఓకే సరే స్టార్ట్ చేద్దామా? నాకైతే రాదు. సున్నాయేలా? ఓకే, ఫ్లవర్ లాగా చేయనా? ఐ లవ్ యూ. నీకు నువ్వు ఐ లవ్ చెప్పావు నాకు. ఐ లవ్ యూ టూ. అక్కడ వేయాలా? ఫస్ట్ ఇట్లా వేసుకోవాలి, ఫస్ట్ ఇక్కడ వేసుకోవాలి కదా. ఇంతే కదా. తర్వాత ఇప్పుడు ఏమేయాలి? కరెక్టేనా చైత్ర? కాదు చైత్ర, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంట? దేనికి వేస్తున్నాం? సంక్రాంతికి. తర్వాత పెద్ద అయిన తర్వాత మర్చిపోయినా అన్ని. మర్చిపోవద్దు, బట్ మర్చిపోయినా. ఏం చేయమంటావు ఇప్పుడు? మంచిగా వేస్తున్నానా? మీ అమ్మమ్మ ఇట్లా వేస్తుందానే? వేరే డిజైన్ వేస్తుందా? ఇట్లా లేదా? ఎవరు మంచిగా వేసి? నేను మంచిగా వేస్తున్నా, మీ అమ్మమ్మ మంచిగా వేస్తుందా? ఓకే, మీరు మా ఇంటికి వచ్చేస్తావు మురుకులు తిన్నా? జీరో పెట్టలేనండి. కాదు, ఒక్క నిమిషం. మీ ఇంట్లో మురుకులు చేస్తారు కదా, నువ్వు చేయవా? చైత్ర, ఇప్పుడు పొంగల్ అంటే నీకేంటో తెలుసా? ఏంటి పొంగల్ అంటే? పొంగల్ అంటే లడ్డులా చేసి ఫ్రై చేసి నా వీడియో వస్తాయి కదా, పొంగల్ అంటే. అంతేనా? అంతే అంతే. ఓకే ఓకే ఓకే. కరెక్ట్గా వేసినా ముగ్గు? కాదు, సంక్రాంతికి ఏమేమి అప్పడాలు చేసుకుంటారు చెప్పు? ఏం చేసుకుంటారు? చపాతీలు చేస్తారా సంక్రాంతికి? మీ ఇంట్లో ఏం చేస్తారు? చపాతీలా? మేము చపాతీలు చేస్తున్నాం. మీరు కూడా చపాతీలా? అవునా? సరే, నువ్వు బాగా జరుపుకునే ఫెస్టివల్ ఏంటి? పండగలు. పండగలు ఏం తెలీదా? సరే, నీకు బాగా ఇష్టమైన పండగ ఏంటి? సంక్రాంతియా? సంక్రాంతికి ఏమేమి చేస్తాం మనం? పొద్దున్న లేస్తే ఏమేమి గుర్తొస్తాయి? చపాతీలు గుర్తొస్తాయా? ఓకే, ఇంకా? ఫెస్టివల్ వస్తే అందరూ ఊరిపోతారు. పూరీలు కూడా చేస్తారా? చికెన్ వడ చేయరా? చికెన్ కూడా చేస్తారా? ఓకే, నువ్వు బాగా తింటావా చికెన్? మరి అయినా మీరు బాపనోళ్ళు కదనే మొన్న చెప్పినావు, అందరి ముందు అట్లా చెప్పినావా? ఉట్టిగా చెప్పావా? మరి అందరు నేను అట్లా బాపనోళ్ళు కదా, చికెన్ తినదు కదా, నన్ను తిడుతున్నారు. మరి దాని వాళ్ళకి ఏం చెప్తావు? గీతక్కని తిట్టకండి అని చెప్పు. చెప్పవా? చెప్పవా గీతక్కని తిట్టకండి అని చెప్పు.
గీతక్క నిడితే ఏం చేస్తావు? గీతక్క నిడితే ఏం చేస్తావు? ఇగో ఇట్లా వేయాలి కదా, అన్నిటికీ ఒక్కొక్క కలర్ వేయాలి. ఇదే వేయాలి. ఆహా, ఒకే కలరు ఈ 3కి వేయాలి. ఇగో ఇప్పుడు నేను ఇట్లా వేసినా కదా అట్లా. ఓకే. సంక్రాంతికి ఇంకా మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి చెప్పు? బాగా గుర్తొచ్చేది, ఇంకా గుర్తొచ్చేది ఏంటి బాగా చెప్పు? చికెన్ గుర్తొస్తుందా ఇప్పుడు నీకు? గాలిపటలు అవి ఏం గుర్తు రాదా? కైట్స్ నువ్వు ఎగరేయవా? ఎగరేయవా? ఇష్టం ఉండదా నీకు? చెమ్మచెక్క ఇష్టమా? చెమ్మచెక్కనా? ఓకే. మీ అమ్మ ఇప్పుడు నీకు ఎక్కడైనా హాలిడేస్ ఇచ్చినప్పుడు, ఏదైనా మీకు సంక్రాంతి హాలిడేస్, దీపావళి హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు ఏ ఊరు వెళ్తావు? చాలు అయిపోయింది. అట్ట తీయకూడదు, ఇది ఇట్లా వేయాలి. ఇంకా అది పెట్టేసాక ఓకే. ఇక్కడ వేద్దామా? అక్కడే వస్తాను నేను కూడా. ఆహా, ఇది తీసుకున్న తర్వాత ఓకేనా? ఇక్కడ గ్రీన్ వేద్దాము. గ్రీన్ గ్రీన్ వేయద్దు, ఒక దానికి మాత్రమే గ్రీన్ వేయాలి. సరే, ఇట్లా లైట్గా వేయాలి. కాదు చైత్ర, నేను ఒకటి అడిగితే చెప్పు. మీ ఇంటికి వస్తా నేను సంక్రాంతికి, ఏం చేసి పెడతావు? ఎప్పుడు బెండకాయ? ఎప్పుడు బెండకాయనా? బెండకాయ వేసి పెడతావా? నాకు చికెన్ మటన్ ఇష్టం, మరి అది పెడతావా? చికెన్ మటన్ అదే సేమ్ కలర్ వేస్తున్నా. కాదు, నాకు ఏమి ఇష్టం అడగవా మరి? చికెన్ మటన్ మీ ఇంట్లో చేసి పెడతావా? ఎప్పుడు అడిగాను, ఇప్పుడు అడుగుతున్నా, చెప్పు. చికెన్ మటన్ చేసి పెడతావా లేదా? ఓకే. మీ ఇంట్లో అయినా చికెన్ మటన్ చేయరు కదా, బాపనోళ్ళు కదా మీరు. నువ్వే చెప్పినావు కదా ఆ మాట. ఉట్టిగా చెప్పావా? నీకు అప్పుడు గుర్తొచ్చి ఏదో చెప్పేసావు అంటావు, అంతేనా? నువ్వు అట్లా చెప్పినందుకు అందరూ నన్ను తిడుతున్నారు తెలుసా? ఎందుకు అడిగావు చిన్నపిల్లకి అని అడిగితే, చిన్నపిల్ల ఊరికే చెప్పింది అని చెప్పిన. నేను ఎవరు నమ్మట్లేదు చైత్ర. చైత్ర, మీ అమ్మమ్మ ఎప్పుడు నేర్పించలేదా మీ ఇంట్లో ముగ్గులు నేర్పించడం? చిన్నప్పుడు నేర్పించిందా? చిన్నప్పుడు మర్చిపోయావా? ఇప్పుడు గుర్తున్నాయా మరి? ఏం గుర్తున్నాయి నీకు? రెడ్ కాదు, ఏం గుర్తున్నాయి నీకు? ఎక్కడ వేయాలా? అక్కడ. మీ అమ్మమ్మ బాగా ఏది నేర్పించింది నీకు? ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు నువ్వు మీ అమ్మమ్మ? ముగ్గులు వేసుకుంటారు నువ్వు మీ అమ్మమ్మ? ఓకే. ముగ్గులు వేయడం నేర్పించిందా బాగా? ఇంకేం నేర్పిస్తుంది? వంట నేర్పించలేదా? వంట నేర్పించలేదా? ఓకే. పువ్వులు తీసుకొని, మన సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది రేగిపళ్ళు కూడా కదా చిన్నపిల్లకి. ఓకే. ఇది మనకి బాగా సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది భోగి పండ్లు. దీన్ని అది చిన్నపిల్లలకి అంటే ఫస్ట్ డే మార్నింగ్ స్నానం చేపిస్తారంట, తెలుసా నీకు? అది తెలుసా? స్నానం చేసి
భోగి పళ్ళు తింటారా? స్నానం చేస్తూనే తినేస్తారా? ఒళ్ళులో పోసుకొని తినేస్తారా? అవునా? ఇప్పుడు మనము భోగి అంటే సంక్రాంతి అంటే బాగా గుర్తొచ్చేది భోగిపళ్ళు కూడా కాబట్టి మనము దీంట్లో పెడతామంట. ఇప్పుడు ఫస్ట్ పువ్వులు పెడదాము. కొంచెం ఇక్కడ పెట్టు. ఓకే, ఇప్పుడు దాంట్లో భోగిపళ్ళు పెట్టాలి. ఓకే, భోగిపళ్ళు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలి. మీ అమ్మమ్మ సంక్రాంతికి ఇట్లా వేస్తుందా భోగిపళ్ళు? నీకు స్నానం చేపిస్తుందా? చేపిస్తుందా? చాలు చాలు చాలు. 1 2 పెట్టాలి. 3 పెట్టేసి ఇప్పుడు ముగ్గు అయిపోయింది కదా. మీ అమ్మమ్మ బాగా వేసిందా ముగ్గు? నేను బాగా వేసానా? నేను బాగా వేసానా? ఓకే, ఇప్పుడు మీ ఇంట్లో నేర్పించిర్రా? మీ అమ్మమ్మ ముగ్గు నేర్పిస్తే నువ్వు చిన్నప్పుడు మర్చిపోయాను. ఓకే, మనకు సంక్రాంతి అంటే బాగా ముగ్గులు ఇదేంటి భోగి పనులు. ఓకే, మనము సంక్రాంతి అంటే 3 days చేసుకుంటాం కదా. 3 days చేసుకుంటాం కదా సంక్రాంతి అంటే. ఫస్ట్ డే ఏం చేస్తారు? భోగిపళ్ళు చేస్తారా? ఇది మంటలు వేసుకొని చేయరా? చేయరా? అదేంటి ఫస్ట్ డే తింటే పెద్ద మంటలు వేసి 5 o'clockకి నువ్వు చేసుకోలేదు ఎప్పుడు చేసుకోలేదు అలా? ఓకే, సెకండ్ డే ఏం చేస్తారు? మళ్ళీ అట్లానే పోసుకుంటారు సెకండ్ డే. అట్లే పోసుకొని తినేస్తారు. థర్డ్ డే చికెన్ మటన్ వండుకొని తినేస్తారు. అంతే, మీ ఫెస్టివల్ అంతే అట్లే చేసుకుంటారు. ఓకే, అసలు బాగా మనము ఫెస్టివల్ అంటే బాగా ఫస్ట్ ఏమేమి రెడీ అవుతాం చెప్పు? ఫెస్టివల్ ఓకే, మేకప్ కూడా వేసుకోవాలా? ఏంటి? ఓకే, అది కూడా పెట్టుకోవాలి. ఓకే, అప్పుడు లోపలికి వెళ్ళిపోతాం. ఓకే, మన తరపు నుంచి ఒక సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేద్దామా? మరి ముగ్గు అయిపోయింది, గొబ్బెమ్మలు లేదు కదా మన దగ్గర, ఉన్నాయే పెట్టినాం కదా. సో ఇప్పుడు మనం ఇవన్నీ పెట్టేసి ముగ్గేసేసినాం, మంచిగా ఉంది. తర్వాత మన ఇద్దరం కలిసి నీ ఫ్యాన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్దాం మరి. ఓకే, చైత్ర ఫ్యాన్స్ అందరికీ, మా ఈహా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి ఇంత చక్కగా రెడీ అయ్యో? ఎందుకని? సంక్రాంతికి. ఓకే, సంక్రాంతియా? అయితే నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఏంటి ఈ సంక్రాంతికి తెలీదు. సంక్రాంతి విశేషాలా? సంక్రాంతి మొత్తం నీలోనే ఉంది, అవునా? ఓకే, సో ఇప్పుడు ఎంత క్యూట్ ఉన్నావు. ఇప్పుడు పొద్దున్న సంక్రాంతి అంటే మనం మార్నింగ్ లేస్తాం, ముగ్గులు వేస్తాం, తర్వాత ఇంకేం చేస్తాం? పూజలు చేస్తాం దేవుడికి. పూజలు చేస్తాం, ఇంకా సినిమాకి పోవాలి. సినిమాకి పోవాలా? పూజ చేసిన వెంటనే సినిమాకి వెళ్ళిపోవాలి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్ చెప్పు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఓకే, ఇప్పుడు నువ్వు హాలిడేస్ ఇస్తారు కదా, హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫెస్టివల్కి ఏ ఊరు వెళ్తావు? ఫెస్టివల్కా ఏ ఊరు? మా ఇంట్లోనే ఉంటా. మీ ఇంట్లోనే ఉంటావు ఫెస్టివల్కి? ఏ హాలిడేస్ ఇచ్చినప్పుడు నువ్వు ఫెస్టివల్కి ఎక్కడికి వెళ్ళావు? ఇంట్లోనే ఉంటావు. ఓకే, ఫెస్టివల్ రోజు మీ అమ్మమ్మ మార్నింగ్ లేచి చేసే పని ఏంటి?
వంట చేస్తుంది, పూజలు చేస్తుంది, ఇంకా ముగ్గులు వేస్తుంది. అది ఓకే, నువ్వేం చేయవా? నేను స్కూల్కి వెళ్తా, రాసుకుంటా, స్కూల్కి వెళ్తా. ఏంది ఫెస్టివల్ రోజు కూడా స్కూల్కి వెళ్తావు? ఎప్పుడు స్కూల్ వెళ్తాను కదా. సారీ, అవును, స్కూల్ ఉన్నప్పుడు భయపెట్టాలా? వద్దు వద్దు వద్దు. ఓకే, ఎంత క్యూట్ ఉన్నావేంటి ఈరోజు? నీ జడ నిజంగా జడ అదే నీదేనా? అది కాదు, వీళ్ళదే. మీదే కదా జడ. మాదా జడ అది? ఓకే, ఎవరు పెట్టాను? నేను ఇంకా ఏంటి చైత్రకి ఇంత పెద్ద జడ అయిపోయింది అనుకుంటున్నా నేను. కాదు కదా? కొంచెం ఇక్కడ వరకు వచ్చింది. షార్ట్, నీ హెయిర్ షార్ట్ అయితే మా మేకప్ అన్నా నీకు అంత పెట్టాడా? అవునా? ఓకే, ఇంత క్యూట్. ఎంత కలర్ బాగుంది. నా చూడు పువ్వులు. నాకు కూడా పువ్వులు పెట్టింది. ఎందుకు ఇంత మంచిగా రెడీ అయినా చెప్పు? సంక్రాంతికి. ఓకే సరే, ఇప్పుడు మనం ముగ్గేసాం కదా, మీ అమ్మమ్మ బాగా వేస్తుందా ముగ్గు? నేను బాగా వేసానా? నేను బాగా వేసానా? ఓకే, నువ్వు కూడా ముగ్గేసావు కదా? నేను కూడా బాగా వేసానా? నిన్ను సూపర్ వేసావు అసలు. థ్యాంక్ యూ. సరే, మా తరపు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. ఎలా ఫీల్ అవుతావు అసలు గిఫ్ట్ ఇస్తే? అది ఫీల్ అవుతావా? నవ్వుతా. ఓకే, ఇయ్యాలా గిఫ్ట్ ఖచ్చితంగా? ఇయ్యాలా? నువ్వు కళ్ళు మూసుకో. సరే, కళ్ళు మూసుకో నువ్వే. ఓకే, చేతులు దాపాలా? కళ్ళు అస్సలు చేతులు దాపాలి, కళ్ళు మూసుకొని. సో కళ్ళు మూసుకోవాలి, అసలు ఓపెన్ చేయొద్దు. హ్యాపీ సంక్రాంతి చైత్ర. థ్యాంక్ యూ. ఏమొచ్చింది చూసాను. అయ్యో, ఏం తెచ్చా? బట్టలు. ఎందుకు? సంక్రాంతికా? సంక్రాంతి శుభాకాంక్షలు మరి. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. సో ఇప్పుడు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను కదా, నేను అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి మరి. చెప్తా? మళ్ళీ గిఫ్ట్ ఇస్తా. మళ్ళీ అసలు నువ్వు ఊహించలేని గిఫ్ట్ ఇస్తా. సరేనా? ఓకే ఓకే. సో ఇప్పుడు నువ్వు సంక్రాంతికి భోగి పళ్ళు తెలుసా? ఏం చేస్తారు భోగి పళ్ళతో? భోగి పళ్ళతోనా మా అమ్మమ్మ పోస్తుంది. భోగి పళ్ళు ఎడ పోస్తుంది? ఒంటి మీద పోస్తుందా భోగి పళ్ళు? పోస్తుంది. ఓకే, పోసి మళ్ళీ దేవుడికి కడతారు. అప్పుడు దేవుడు తినేస్తుంది టక్ టక్. అవునా? భోగి పళ్ళు వేసి తినేస్తాడు. చిన్నప్పుడు కూర్చున్నప్పుడు చేప మీద అప్పుడు వేసింది కదా, అది భోగి పళ్ళు అంటే. ఏంటి? అప్పుడు నేను చిన్నప్పుడు చేప మీద కూర్చున్నాను కదా, పోసింది కదమ్మ, అది. ఓకే, చిన్నప్పుడు పోసింది, ఇప్పుడు కూడా పోస్తుంది కదా. ఇప్పుడు కూడా నువ్వు చిన్ననే కదా? కొంచెం పెద్ద 5 years. నేను 6 years. ఓకే, ఇప్పుడు పెద్ద అంటావు. చిన్న అయిపోయిందా? మళ్ళీ వస్తుంది ఏమన్నా చిన్న? మళ్ళీ రాదు కదా, నువ్వు చిన్నప్పుడు మళ్ళీ రావద్దు కదా. చిన్నప్పుడు ఇంజక్షన్ ఇస్తా. ఇంజక్షన్ భయమా? మర్చిపోయినా, నువ్వు డాక్టర్ కదా, నేను మర్చిపోయినా. ఇప్పించుకుంటా ఖచ్చితంగా. నాకు ఏమైనా ఫీవర్ వచ్చినా లేకపోతే ఏమైనా ఫీవర్ రాలే ఇప్పుడు వద్దు. సో ఇప్పుడు భోగి పళ్ళు పోసిందని చెప్పింది కదా మీ అమ్మమ్మ. సో ఇప్పుడు ఎప్పుడైనా తిన్నావా? ఎందుకని? తింటారు కదా. దేవుడికి పెట్టాలి. దేవుడికి పెట్టాలా? దేవుడికి పెడితే మనకి అన్నం ఇస్తాడు. ఓకే, నీకు పోసిన పళ్ళు దేవుడికి పెడితే దేవుడు తినేసి నీకు ఏమిస్తాడు? ఆశీర్వాదం ఇచ్చి. ఎట్లా ఇస్తాడు ఆశీర్వాదం? మాకు ఒకసారి చెప్పవా? ఇట్లా నాకు ఇయ్యవా నువ్వు? సలేదా అమ్మో అన్నావు కదా నువ్వు. నాకు ఇచ్చేసినావా? ఇచ్చేసా. అయిపోయిందా? ఓకే, అలా ఇస్తాడనమాట. ఓకే, ఇప్పుడు దాకా నీకేమేమి ఇచ్చినాయండి ప్రతి సంక్రాంతికి? ఇప్పుడు నువ్వు పుట్టి 5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా కదా, నీకు ఈ 5 సంవత్సరాలు ఏమేమి ఇచ్చింది దేవుడు ప్రతి సంక్రాంతికి? దీవెనలు. ఇది ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాద గోధుమ పిండా? ఆశీర్వాద పిండి పైనుంచి వేసాడా ఏంటి?
ఆశీర్వాదం ఇచ్చాడు. ఆశీర్వాద్ అంటే గోధుమ పిండి అని నాకు తెలుసు. ఉట్టి ఆశీర్వాదం ఇచ్చారు. ఆశీర్వాద్ ఇచ్చాడు, గోధుమ పిండి కాదు. గుర్తయిందా? నేను కరెక్ట్ చెప్పానా? నువ్వేమంటున్నావు అంటే నాకు తెలియదు కదా ఆశీర్వాదాలు అన్ని ఇస్తారని. నేను కరెక్ట్ చెప్పాను. నువ్వు కరెక్ట్ చెప్పావు. ఎస్, నువ్వు కరెక్ట్ చెప్పావు. ఓకే, మళ్ళీ ఇంకేం? ఫస్ట్ నీకు బాగా నచ్చిన ఆశీర్వాదం ఏంటి దేవుడిచ్చిన దాంట్లో 5 yearsలో? 6 years. సారీ 6 yearsలో మాటలు ఇచ్చిండు. మాటలు ఇచ్చిండా? ఓకే, ఇంత మాట్లాడడానికి కారణం చాలా చాలా మాట్లాడడానికి కారణం దేవుడు అంటావు. ఇంగ్లీష్ కూడా ఇచ్చిండు. సో నీకు ఇంగ్లీష్ కూడా ఇచ్చిండు. ఒక ఇయర్ ఏమో మాటలు ఇచ్చిండు, ఒక ఇయర్ ఏమో బట్టలు ఇచ్చిండు, తర్వాత ఇంగ్లీష్ ఇచ్చిండు. స్కూల్కి వెళ్ళాక ఇంగ్లీష్ ఇచ్చిండు. ఓకే, ఇంగ్లీష్ 2 మాటలు లాస్ట్ టైం నేర్పించావు కదా, ఇప్పుడు ఇంకొక 2 మాటలు చెప్తావా ఏమన్నా ప్లీజ్? చెప్పు మరి. 2 words నేర్పించు నాకు. 2 words. సరే నీ ఇష్టం. 2 చెప్పు. వాట్ డూయింగ్. ఏంటి? వాట్ డూయింగ్. వాట్ యు డూయింగ్. ఓకే, వాట్ యు డూయింగ్ అంటే? వాట్ యు డూయింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు. ఓకే, వాట్ యు డూయింగ్ అంటే నువ్వేం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు కాదు కదా, ఏం చేస్తున్నావు. ఓకే, సరే ఇంకొకటి. ఇంపాసిబుల్. అది కాదు. ఇంపాసిబుల్ అంటే ఓకే అంటే ఇంపాసిబుల్. ఓకే, అంటే తెలుగులో ఏంటి? తెలుగులో ఏంటి మీనింగ్? తెలీదా? ఇంగ్లీష్లో తెలుసు. ఇంపాసిబుల్. ఓకే, సరే ఇంకొక వర్డ్ చెప్పు మంచిగా. ఏం చెప్పాలి? నువ్వే చెప్పు. సరే నువ్వు చెప్పు, నీకు నచ్చిన వర్డ్స్. నీకు అన్ని ఇంగ్లీష్ వర్డ్ వచ్చు కదా, నాకంటే రావు. సరే నువ్వు చెప్పాలి కదా. చెప్తా. చెప్పు. మూడే వచ్చా? మూడే వర్డ్స్. ఎస్. భోంచేసావా అంటే ఇంగ్లీష్లో ఏం అడగాలి? ఈటింగ్. ఎస్, ఐ యామ్ ఈటింగ్. What is table? Table. This is table. This table. నువ్వు లాస్ట్ వర్డ్ నువ్వు చెప్పలే. చూడు, లాస్ట్ వర్డ్ చెప్పలే. ఇట్లా అన్నావు అంటే అన్నం తిన్నావా. ఇంగ్లీష్లో ఏమంటారు అన్నం తిన్నావా అంటే? ఈటింగ్. ఈటింగ్. యు ఈటింగ్. ఎస్, ఐ యామ్ ఈటింగ్. అంతే. నువ్వు ఏం తిన్నావు అని అడుగుతున్నా. ఓకే, ఇంగ్లీష్లో ఈటింగ్ అంటే నువ్వు ఏం తిన్నావు అని, లేకపోతే తిన్నావా. ఓకే, 2 మీనింగ్లు వస్తాయా? ఈటింగ్. Yes, I'm eating. You also eating? Yeah. What you eating? What do you like to eat? Okay, you like papchar? Yeah, you? Okay, I like papchar. Who? Simping. Hey, simping. Dust. This. This. Okay. ఓకే, చికెన్ తింటావా తినవా? తినవు. ఓకే, ఏం తింటావు మరి? క్యారెట్ అన్నం, బీట్రూట్ అన్నం అస్సలేదు. తాగుతావు. బీట్రూట్ జ్యూస్ తాగుతావా? ఓకే, మీ అమ్మమ్మ చేసే బాగా స్పెషల్ వంట ఏంటి? చపాతి, బెండకాయ కూర, క్యారెట్. అవును, బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుందంట, నిజమా అది? ఏంది మ్యాథ్స్? తెలుసా? మ్యాథ్స్ అంటే 1 2 3 టేబుల్స్ తెలుసా? టేబుల్స్ రావు కదా. 2 2 4 రాదు. నాకు రాదు. 1 2 1. నాకు రాదు. అమ్మమ్మ ఏం చేస్తుంది? మా అమ్మమ్మ. మా అమ్మమ్మ ఏం చేస్తుందో నాకు తెలీదు. వంట చేస్తుంది కదా. వంట చేస్తుందా? చేస్తుంది. మళ్ళీ మర్చిపోయాను. సారీ, మర్చిపోయినా. వంట చేస్తుంది, ఇల్లు తుడుస్తుంది. ఓకే, మా ముసలమ్మ కిట్ట పెట్టడం కూడా రాదు. అది మ్యాటర్. మా అమ్మ ఇట్లా పెడుతుంది. మా అమ్మ అట్ట పెడతా. నేను ఇట్లా పెడుతుంది. ఇట్లా పెడుతుంది. అమ్మ ఇక్కడ ఇట్లా పెడుతుంది. ఇట్లా పెడుతుందా?
ఇట్లా అవుతుంది. ఓకే నేనేమో ఇట్లా వేస్తాను. మన ఇద్దరు ముసలాం ఐ లవ్ యూ. లవ్ యూ లవ్ యూ. గోల్ ఇక్కడ పెట్టు. సరే లవ్ యూ. మొత్తానికి అయితే ఫెస్టివల్ అలా జరుగుతుందంటావు అంతేనా? మాటలతో. అవును. బ్లెస్సింగ్స్ మాటలు అట్లా అవుతున్నాయి. ఓకే. సో మీ అమ్మమ్మ ముగ్గులు కూడా ఈసారి నేర్చుకొని వచ్చి నాకు వేసి చూపించు నెక్స్ట్ ఇయర్. ఈసారి రోజు నేను చూసా. ఈసారి నెక్స్ట్ ఇయర్ నువ్వు దేవుడికి దండం పెట్టుకుంటావు కదా, ప్రతిసారి వరాలు ఇస్తున్నాడు దేవుడు, దీవిస్తాడు అని చెప్పిన. ఈసారి ఒకవేళ దేవుడు ఇస్తే ఏం దీవించాలని కోరుకుంటావు? మా అమ్మకి ఉద్యోగం రావాలని, మాటలు రావాలని. ఖచ్చితంగా ఖచ్చితంగా మమ్మీకి మాటలు ఇస్తాడు, జాబ్ ఇస్తాడు ఈసారి. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు నీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తా అన్నా కదా, కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని చెట్టులు రావాలా? నువ్వు కళ్ళు మూసుకో, నేను ఇచ్చేస్తా. ఇది సర్ప్రైజ్ నీకు. ఇదేం తెలుసా? నువ్వు అడిగిన డ్రెస్ నా తరపు నుంచి ఇస్తున్నా. ఇందాక ఇచ్చింది మా ఆఫీస్ తరపు నుంచి, నా తరపు నుంచి. నచ్చిందా? నీకోసమే తెచ్చిన. నువ్వు అడిగినావు కదా లాస్ట్ టైం. నేను లాస్ట్ వీడియో నీకు చెప్పినా కదా నీకోసం ఒక మంచి గిఫ్ట్ తెస్తా అని చెప్పి. ఓకే, మీకు షూటింగ్ డబ్బులు వచ్చినాయా మరి? షూటింగ్ డబ్బులు రాలా ఇంకా. ఏమంటున్నారు మరి విశేషాలు? డబ్బులు రావని అంటుంది, రేపటి నుంచి డబ్బులు ఇస్తారంట. చూద్దాం ఒకసారి ఏమవుతుందో. ఒకవేళ డబ్బులు వస్తే మాత్రం షాపింగ్ చేస్తావు. క్రిస్మస్ షాపింగ్ కూడా ఈరోజు చేస్తావు. ఈరోజు మరి ఇవాళ నైట్ అయిపోయింది కదా. సరే ఈరోజు చేయవు. ఒకవేళ డబ్బులు నైట్. అయ్యో నైట్ అయిపోయింది. ఓకే 5 అయిపోయింది. మొత్తానికి ఇంటికి వెళ్దాం. బాయ్. సో మా తరపు నుంచి మన ఆడియన్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి. సో మా ఈహా టీవీ తరపు నుంచి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో చూసారు కదండి ఈరోజు మన చిచ్చర్పిడుగుతో మళ్ళీ ఒక చిన్న చిట్ చాట్. సో మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అండ్ మా చైత్రకి ఇయర్ మంచి జరగాలి అండ్ మంచి షూటింగ్ చేసుకోవాలి, ఇంకా పైసలు కూడా రావాలని, అండ్ వాళ్ళ మమ్మీకి జాబ్ కూడా రావాలని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ మీరు కూడా అంతే మంచిగా తను రిసీవ్ చేసుకొని తను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.